పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఏపీ పోలీసులకి ఏమైంది ఇంత అరాచకంగా మారుతున్నారు? ఈ విడుదల రజని మహిళా నేత, మాజీ మంత్రి అయినప్పుడు కూడా ఆ రకంగా ఆయన ఎవరో సిఐ గారంటే ఇష్టారాజ్యంగా చేశారు. దీని మీద వీళ్ళంతా కూడా వైవి సుబ్బారెడ్డి గారితో సహా అంతా మండిపడ్డారు. మరోవైపు ఏమో అంతకుముందు రోజేమో చీరాల మన ఎంపీటీసీ ఒక ఆవిడ్ని అర్ధరాత్రిగాడో లేకపోతే రాత్రి వేళ అంత అడావుడిగా చీర కూడా కట్టుకోనివ్వకుండా తీసుకెళ్ళటం. ఇప్పుడేమో ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అంటే ఈయనెవరో పోలీస్ ఆఫీసర్ గారు చంద్రబాబు గారి మెప్పుదల కోసం ఈ అరాచకం చేస్తున్నాడు అన్నట్టుగా ఈ పత్రికలో వచ్చింది. ఏమిటి ఈ పరిస్థితి మారదంటారా? ఈ చంద్రబాబు గారు ఇదే ధోరణిలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతారా? చంద్రబాబు గారు మరి ఆయన అబ్బాయి లోకేష్ గారు ఎవరో కానీ ఈ రెడ్ బుక్ న్యూసెన్స్ తోటే ఈ సమస్య వస్తూ ఉందంటారా? ఒక పరిధి దాటి ఎవరు ప్రవర్తించినా విపరీత పోకళ్ళకు దారితీస్తాయి, విపరీత పరిణామాలు వస్తాయి. దానికి అందరూ బాధితులు అవుతాము. అల్టిమేట్ గా దీన్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు. అది ప్రభుత్వం ఇంత త్వరగా గుర్తిస్తే మంచిది. అంటే సందర్భం కాబట్టి ఆ పాయింట్ ఉదాహరిస్తాను. యుద్ధం గురించి కూడా మాట్లాడుకున్నాను కాబట్టి WTO టవర్స్ ని కూల్చేశారు ఒసామా బిన్ లాడెన్, మీకు గుర్తుంటే. గుర్తించి కానీ తమాషా ఏంటంటే ఆ విమానం ఫస్ట్ సారి ఒక బ్లాక్ ని కొట్టేసి వెళ్ళింది. అండ్ రెండోసారి WTO టవర్స్ 3 రౌండ్లు కొట్టి సెంటర్ పాయింట్ కొట్టడంతో అది మొత్తం కూలిపోయింది, కుప్పకూలిపోయింది. మళ్ళీ వివరంలో పోతే అర్థమైంది ఏంటంటే కుమ్మరేణి గారు, ఆ ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తికి అమెరికా ట్రైనింగ్ ఇచ్చింది. ఎందుకని రష్యాలో ఇట్లాంటి టవర్స్ ను పోల్చడం కోసం ఆయన ట్రైనింగ్ ఇచ్చింది. చివరికి ఆడి ప్రయోగించాడు ఒసామా బిన్ లాడెన్, వాళ్ళ మీదనే ప్రయోగించాడు. కాబట్టి ఇదే ప్రపంచంలో ఎప్పుడు కూడా జరిగిన సత్యాలు ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఎందుకంటే మనం విపరీత శాస్త్రలకి పోతే అది మన మెడకు చుట్టుకుంటుంది అంటున్నారు. కానీ అంతవరకు కొంతమంది కష్టపడతారు. ఇప్పుడు విడుదల రజనీ గారి పాయింట్ తీసుకున్నప్పుడు విడుదల రజనీ గారి కారులో వాళ్ళ పిఏ వెళ్తున్నాడు. మీరు అరెస్ట్ చేయదలుచుకుని 2 పద్ధతులు: నోటీస్ ఇవ్వచ్చు, లేదా FIR నమోదు చేసి ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. లేదా ఆమె అడుగుతుంది ఎందుకు వచ్చారు, ఏంటి, నేనే అప్పగిస్తానని అడుగుతుంది. కనీస బాధ్యత కదా. మాజీ మంత్రి అవన్నీ పక్కన పెడతాం. ఆమెను అసలు బయటికి లాగేయడం, నెట్టేయడం, అసలు ఆ కారులో డైరెక్ట్ గా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వెళ్ళడం అనేది అభ్యంతరకరం కదా. మహిళ అనేది పక్కన పెడదాం, ఒక పౌరురాలుగా ఆమె అడుగుతుంది అప్పటికి ఎందుకు అంటే నీ మీద ఉండోది. ఒకవేళ ఆమె నాన్ కోఆపరేట్ చేసింది అనుకుందాం, ఆమె పైన కేసు పెట్టచ్చు. పోలీసులు విధి నిర్వహణను అడ్డుకుంటున్నారని కేసు పెట్టచ్చు, మీకు ఆ రైట్ ఉంది. రెండోది, అతన్ని ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, కారులో ఇంకొక ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆమెతో ఉన్నాడు. ఒకవేళ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం లేదా ఇంకేదన్నా ఉంటే పారిపోతాడని చెప్పి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. కారులో పోతున్నప్పుడు వెనకాల వెంబడించండి, కారులో నోటీస్ ఇవ్వండి, అపారారిపోతే అప్పుడు పట్టుకోండి. ఇన్ని మార్గాలు ఉన్నా పోయినారంటే ఒక భయభ్రాంతులకు గురి చేసే ఆలోచన కనిపిస్తాం. అంతకుమించి నాకేం అడేం కనపడాల. భయభ్రాంతులకు గురి చేయడం, ఒత్తిడి తేవడం, అవమానిస్తే భయపడతారనే పద్ధతిని కనపడింది. వార్త చదివితే కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. పోలీస్ ఆఫీసర్లు ఇంత ఘోరంగా తయారవుతారా అనే బాధ కలగదా? నిస్సందేహంగా. అంటే మన చట్టం పరిధిలో యాక్షన్ వదిలేసి చట్టానికి అతీతమైన యాక్షన్ తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు పిఏ పైన చట్టపరంగా యాక్షన్ తీసుకుంటే ఎవరొద్దు అన్నారు, లేదా ఇంకొకరి పైన యాక్షన్. ఇప్పుడు జరిగిన వాటిలన్నీ అభ్యంతరాలు ఏడొస్తున్నాయి. వాళ్ళు చేసిన తప్పు పైన చర్య తీసుకోండి. ఏ నేరం చేశారు, ఏ తప్పు చేశారు, ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఈ 3 పాయింట్లు వదిలేసి నాకు సెక్షన్ కన్నా కొన్ని రోజులు లోపల పెట్టాలనే కోరిక ఎక్కువ అనిపిస్తాను. ఇప్పుడు ఫలానా తిట్టారనుకోండి, అభ్యంతరకర భాష, దానికి లోపల పెట్టి విచారించే సెక్షన్లు ఏమి లేవు. కాబట్టి మన కోరిక ఏంటి, కొన్ని రోజులను లోపల పెట్టాలని కోరుకుంది. కాబట్టి చట్టాలు కాకుండా ఏరే ముందుకు వెళ్తున్నారు. 111 వ్యవస్థీకృత నేరాల చట్టం. వ్యవస్థీకృత నేరాల చట్టం ఎంత ప్రమాదకరం. అది కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళు అయితేనే, తెలుగుదేశం వాళ్ళు అయితే వెంటనే బెయిల్ వచ్చేస్తాయి 4-5 రోజుల్లోనూ 6 రోజుల్లో. ఏంటంటే వైసీపీ వాళ్ళైనా ఇంకొకరైనా ఒక అభ్యంతరకర భాష వాడారు, ఇంకొకరు కూడా అదే భాష అంతకన్నా ఎక్కువ వాడితే వాళ్ళ పిల్లలు సేమ్ రియాక్షన్ ఉంటే 111కి ఒక న్యాయం. మీరు వీళ్ళకి ఒక ధర్మం, వాళ్ళకి ఒక ధర్మం. ముఖ్యంగా నాకు విడుదల రజనీ గారి విషయంలో మాత్రం నాకు అనిపించింది ప్రభుత్వం చాలా తప్పు చేసింది. ప్రభుత్వం అంటున్నాను, ఆ సిఐ గారు ఏముంది, ఆయనకు ఉద్యోగం ఉంటుంది, ఏడబాదు మహాంటీలు వస్తే యాక్షన్ తీసుకోవచ్చు, ఆయనకేం కాదు. కానీ ఏం మెసేజ్ రాష్ట్రంలో మహిళలకు వెళ్ళింది, సమాజానికి, ఒక మహిళ పట్ల, ఒక మాజీ మంత్రి పట్ల కారు పెట్టి లాగేయడం, డోర్ పెట్టి లాగడం, ఆయన నేరుగా కారులో కూర్చోవడం. ఒక మాజీ మంత్రి యొక్క పర్సనల్ కదా కార్ అనేది, వాళ్ళ పర్సనల్ ప్లేస్ కదా, ఆ ప్లేస్ లో ఆమె బయటికి లాగేసి నువ్వు లోపలికి పోవడం అంటే ఏం సిగ్నల్ ఇస్తున్నారు? ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో బ్యాడ్ సిగ్నల్ ప్రభుత్వానికి. అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అధికారం అనేది మీకు తెలుసు, కనపడదు. అధికారం పోయేంత వరకు ఆ కళ్ళుకి అధికారమే కనిపిస్తా, ఇంకేం ఉండదు. కానీ నేను రజనీ గారు చాలా ధైర్యంగా నిలబడ్డారు, ఆమెను అప్రిషియేట్ చేయాలి. ఆ దశలో కూడా ఎక్కడ బయట ఆమె హెచ్చరికలు చేశారు, నేను ఇంకా 30 ఏళ్ళు రాజకీయాలు ఉంటారు, మీ అందరి సంగతి తెలుస్తాను అని బయట మాట్లాడారు. కానీ ఆ ఘటన జరిగినప్పుడు సిఐ గారు మీరేం చేస్తున్నారు చూసుకోండి,
ఎందుకు చేస్తున్నారు అంత ఎక్కడ ఆమె నాకు ఆమె కన్నా ఆయన కన్నా చిన్నదే ఉంటుంది వయసులో. అయినప్పుడు కూడా సంయమనం అని ఆడ కోల్పోకుండా పద్ధతిగా రియాక్ట్ అయింది. మీరు సమాజం చూస్తుంది కదా, రేపు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ దీన్ని పునరాలోచించుకోకపోతే రజనీ గారికి అక్కడ కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు, బాధ కలిగి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనేది ప్రభుత్వం గుర్తిస్తుంది. పైగా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అవుద్దని చెప్పి చంద్రబాబు గారు ఏమో బెంకాలు పోతా ఉంటారు, జరిగాయని ఘోరాలు జరుగుతూ పోతానే ఉన్నాయి.